బీబీ నాంచారి వెంకటేశ్వర స్వామి వారికి భార్య అని ఎందుకంటారో మీకు తెలుసా? తిరునారాయణపురం అని కింది నారాయణపురంలో వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద ఆలయం ఉండేది. అందులో ఆ తిరునారాయణపురంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి సంపత్ కుమారుడు అని పేరు. ఒకసారి ఢిల్లీ సుల్తాన్ గారు తిరుమల క్షేత్రానికి దండయాత్రకు వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ముచ్చట కలిగిందో, స్వామి ప్రేరణ ఏం కలిగిందో దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ పట్టుకెళ్లి అంతఃపురంలో పెట్టారు. ఆ ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె అయినటువంటి బీబీ స్వామిని చూసి ఆయనని తన భర్తగా భావించి సేవలు చేసింది. భాగవత రామానుజులకు తెలిసింది తిరునారాయణపురంలో ఉండాల్సినటువంటి ఉత్సవమూర్తి ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉండిపోయిందని. ఢిల్లీ వెళ్లి ఆయన సుల్తాన్ గారిని మెప్పించి ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చేశారు. ఆ స్వామిని విడిచిపెట్టి ఉండలేక ఆయన కుమార్తె బీవీ కూడా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆలయంలో స్వామికి ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ అయిపోతే స్వామి ఇంకా బయటికి రారు. నేను స్వామి పట్ల అపారమైన వ్యామోహం పెంచుకున్నాను, ఆయన చూడకుండా ఉండలేను అని అడిగింది. రామానుజుల హృదయం కరిగిపోయి అమ్మ, నీకు ఏ నిబంధన అడ్డురాదు, భక్తి ప్రధానం, వెళ్లి దర్శనం చేసుకోమన్నారు. బీబీ లోపలికి వెళ్లి స్వామిని చూసి కన్నుల నీరు కారుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. స్వామిలో ఐక్యమైపోయింది. అప్పుడు భగవత్ రామానుజుడు, ఈమె కారణ జన్మరాలు, సాక్షాత్ ఆండాల వంటి తల్లి, ఏమో ఏ కారణం చేతనో మహమ్మదీయ కుటుంబంలో జన్మించింది అని బీబీ నాంచారికి విగ్రహం చేయించారు. శ్రీరంగనాథుడికి వెంకటేశ్వర స్వామికి తేడా ఉండదు కనుక రామానుజాచార్యులు వారు శ్రీరంగనాథుని పాదాల చెంత బీబీ నాంచారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ శ్రీరంగం వెళ్తే బీబీ నాంచారి విగ్రహము శ్రీరంగనాథుడి పాదాల దగ్గర ఉంటుంది. అందుకని ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి వెంకటేశ్వరుని పత్నిగా పిలువబడుతోంది బీబీ నాంచారి అమ్మవారు.